అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే గత 2 రోజులు పెట్టి సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. నిన్న ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా దర్శనమిచ్చాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రాణాపాయం ఉంది, తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ చాలా ఎత్తున సోషల్ మీడియా రచ్చ జరుగుతూ ఉంది. ఏంటన్న అసలు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికే ఇలా ఉంటే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక అభిమానిగా ఉన్నటువంటి ప్రతి వారు ఇప్పుడు చాలామంది ఒక భయాందోళనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఏమవుద్ది ఏంటని చెప్పి ఒక ఆందోళనతో ఉన్నారు. ఏం చెప్తారన్న ఇలాంటి సందర్భంలో? అంటే ఇక్కడ నేను ఏదన్నా మాట్లాడితే మా పార్టీ నా అభిమానులే హర్ట్ అవుతారేమో, లేదా మా పార్టీ అధిష్టానం హర్ట్ అవుద్దేమో నాకైతే తెలీదు. బట్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడాలనుకుంటున్నా. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేదే లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆర్డరే నడిచేది. తప్పు చేసిన వాడిని హక్కును చేర్చుకునేవాళ్ళు, తప్పు చేయని వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అది చూసి భరించలేక ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. వీళ్ళు అధికారంలోకి వస్తే అన్న లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, తప్పు చేయాలన్న భయాన్ని క్రియేట్ చేయగలుగుతారు అనే నమ్మకంతో వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ఈ రోజుకి వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు, నేను ఇక్కడ పోలీసులు అని అన్నాం, లా అండ్ ఆర్డర్ నడుస్తుంది అని నేను బల్లగుత్తి చెప్పగలను. ఎందుకో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఒక ఎంపీడీఓని ఈ రోజుకి ఒక వైసీపీ అధికారంలో లేకపోయిన వైసీపీ నాయకుడు వచ్చి దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నాడు అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? ఒక డిప్యూటీ సీఎం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీగా నిలబడాల్సిన పోలీసుల్లో ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి ఉన్నాడు అనే అంశం చూస్తూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక దళిత సోదరికి, వంగల్పూడి అనిత గారికి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్గా కనిపించేవారు 2024 ఎన్నికలకు ముందు. ఎన్నికల్లో ఆవిడ గెలిచిన తర్వాత, ఆవిడకి హోంమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆ ఫైర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? తప్పు చేసిన వాడిని ఎందుకని మీరు ఆ ఉద్దేశం ఆడికి మళ్ళీ కల్పించే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నా పాయింట్ అర్థమైంది అనుకుంటా ఉన్నా. మీరు తప్పు చేసినప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నారు, వాడికి ఆ శిక్ష వేస్తున్నారు, కానీ అది సరిపోవట్లా. ఆ తప్పు ఇంకా చేస్తున్నారు అంటే మన దగ్గర లోపం ఉందనేది మీకు ఎందుకు అర్థం కావట్లా? ఆ తప్పు చేయాలన్న భయం వాళ్ళు ఎందుకు కలగట్లా? డిప్యూటీ సీఎం అండి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినా అలాంటి వ్యక్తి సెక్యూరిటీలో ఒక ఫేక్ వ్యక్తి దూరి నేను ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుని ఆ పోలీసులు కూడా అతను ఫేక్ అని గుర్తించలేక వాడితో సెల్ఫీలు దిగారు అంటే ఏంటి లా అండ్ ఆర్డర్? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చండి. జరగక ముందే మనం తీసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు. మనకి చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉంటాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు చరిత్రలో పేజీలు ఉంటాయి, కానీ ఎలాంటి పేజీలు ఉంటాయో నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మంచికి చెడుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో చరిత్రలో మీరు కూడా ఆ రెండిట్ల మధ్య మిగిలిపోకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు ఖరాఖండిగా నా మనసులో ఉన్నది నేను బయటికి మాట్లాడుతూ ఉన్నా. తప్పుగా అనుకుంటే క్షమించండి, కానీ నేను మాట్లాడి తీరాలి. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంకా ఎవరి చెప్పు చేతల్లో ఉంది, ఎవరి చెప్పినట్టుగా చేస్తూ ఉంది. అధికారంలో మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే ఈరోజు ఐపీఎస్ అధికారి అందులో ఉన్నాడు, అతనికి రాజకీయాలకు సంబంధం ఏంటని మీరు అని ఉండొచ్చు. అతను అత్యుత్సాహం వల్ల అతను చేశాడా ఏంటనేది వేరే విషయం. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ అధికారైనా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వెళ్ళి పలానా పని చేయాలి అని అతనికి చెప్తా ఉంటే కొంతమందిని, నేను అందరి అధికారులని ఇక్కడ ప్రస్తావించట్లా, కొంతమంది అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అక్కడికి వెళ్ళి భంగపడిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతారు అని భావించి మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ఎంత బాధ్యతాయుతంగా మెలగాలి? తప్పు జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు,
వెల్ అండ్ గుడ్, దానికి పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే మనం గతంలో చూసాం, తప్పు జరిగినా అతన్ని వెనకేసుకుని తిరిగారు తప్పితే ఆ తప్పు చేసిన వాళ్ళకి ఏ రోజు శిక్ష చేసిన పాపాన పోలేదు. కానీ మన ప్రభుత్వం అలా జరగట్లా. ఆడు తప్పు చేశాడని తేలిందా నెక్స్ట్ సెకండ్ అతనికి శిక్ష పడతా ఉంది. అతను అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులో హాజరుపరుస్తున్నారు, రిమాండ్లు వేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఆ తప్పు జరగకముందే మన నిర్ణయాలు తీసుకోగలిగితే మన రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు. ఈరోజు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది అనేది మనం ఈరోజు వింటున్న మాట కాదు. 2019 ఎన్నికల సమయం నుంచి ఆయనకి ప్రాణహాని ఉంది అనే మాట మనం వింటా ఉన్నాం. ఈ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరిందని కూడా ఆధారాలతో సహా బయటపడిన పరిస్థితి. మరి ఒక ప్రాణహాని ఉంది అని తెలిసాక కూడా మనం ఆ వ్యక్తిని సీరియస్గా మానిటరింగ్ చేసుకుంటూ అతనికి మనం సెక్యూరిటీ కల్పించలేనప్పుడు మనం పదవుల్లో ఉండే ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి నేను కాదు హోంమంత్రి అనే మాట వచ్చింది అంటే గతంలో మన తప్పు లేకుండా ఆయన నోటి నుంచి ఆ మాట రాదు కదండి. సరే, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, ఆయన ఒక మాట అంటే మీరు తీసుకుంటారు, లేదంటే చేయమంటే చేస్తారు, అది వేరే విషయం. అక్కడ అది కాదు మ్యాటర్. ప్రజల్లోకి ఏ భావన వెళ్తుంది? ఒక ఉప ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని హోంమంత్రి రాష్ట్ర ప్రజలకి ఎక్కడ రక్షణ కల్పిస్తుంది? ఇప్పటికే చూస్తున్నారు కదా, రాష్ట్రంలో ఏదైతే మానవ మృగాల నుంచి మహిళల్ని కాపాడుకోలేకపోతున్నామనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి కదా. అది ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు అనేది వేరే విషయం. కానీ అలాంటి వ్యక్తులకు మనం భయం కలిగించలేకపోతున్నాం ఏంటా అని లోపల ఒక చిన్న బాధ కలుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో నా నోటితో నేను ఎన్నో సందర్భాల్లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, లేదంటే సామాన్య ప్రజలకి, సామాన్య మనిషికి రక్షణ లేకుండా పోయింది, ఈ ప్రభుత్వం పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు దేవుళ్ళకి దండం పెట్టుకున్న పరిస్థితి. నా నోటితో నేను గొంతు చించుకునేలాగా ప్రజలకి చేరువయ్యేలాగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన పరిస్థితి. మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలో మన కూటమిలో ఉన్న వ్యక్తులకే మనం సరైన సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు ప్రజలకు మనం ఏ విధంగా ఇవ్వగలుగుతామో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలని చెప్పి వినమ్రంగా మన హోంమంత్రి అనితమ్మ గారిని నేను చేతులెత్తి నమస్కరించుకుంటూ వేడుకుంటా ఉన్నా. అమ్మా, తప్పు జరగకముందే మనం కళ్ళు తెరవాలి. తప్పు జరిగిన తర్వాత ఆ నింద మనం మోపకూడదు, మన మీద ఆ నింద మోపపడకూడదు. మన వల్ల మన అధినాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, మన వల్ల మన రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ రాకూడదు అనేది దృష్టిలో పెట్టుకుని వచ్చే రోజుల్లో ఇప్పటికి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటే తప్పు చేయాలన్న వాడి మనసులో భయం మొదలవుతుందో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిస్తూ సెలవు.